ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నిర్మల్ తర్వాత ఏముందండి? నిర్మల్ రూరల్లో నిర్మల్ తర్వాత రూరల్ సీఏగా వెళ్ళడం జరిగింది. రూరల్ సీఏలో 1 year చేసిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ ప్రకారం మళ్ళీ ఇక్కడ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి ట్రాన్స్ఫర్ కంపల్సరీ కాబట్టి అప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో వరంగల్ మట్వాడ వెళ్ళడం జరిగింది. మట్వాడలో పోయినప్పుడు అక్కడ ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు ఒకటి అక్కడ పనిచేసేటప్పుడు ఒక పోచం మైదాన్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో ఎర్లీ మార్నింగ్ ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఒక పూజారిని ఇష్టం ఉన్నట్టు కొట్టడం జరిగింది. కొడితే అతనికి లోపల ఉన్న లివర్ అవన్నీ డ్యామేజ్ అయినాయి. ఇమ్మీడియట్ మా వాళ్ళు వెళ్ళి అతన్ని ఎంజిఎం హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసిన తర్వాత అతడు అక్కడ డాక్టర్స్ ఏం చెప్పిన సీరియస్ ఉంది కండిషన్ అంటే హైదరాబాద్ నిమ్స్కి పంపడం జరిగింది. అప్పుడు మేము వెంటనే అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేసి ఎవరైతే అన్నోన్ పర్సన్ సాయిబాబా టెంపుల్లో ట్రెస్పాస్ అయ్యి ఇతన్ని పూజారిని కొట్టినందుకు అతన్ని ట్రేస్ చేయడం గురించి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకవైపు కొద్దిగా కమ్యూనల్ టెన్షన్ క్రియేట్ అయింది అక్కడ. ఈ ఎవరు కొట్టినన్నది ఓన్లీ సీసీ కెమెరాల ఆధారంగానే మనము డిటెక్ట్ చేయాల్సిన పరిస్థితి. సీసీ కెమెరా కూడా క్లారిటీ లేకుండా ఒకటే సీసీ కెమెరా ఉంది, అది క్లారిటీ లేదు. ఒక సింగిల్ పర్సన్ వచ్చి వచ్చింది పోయింది కనిపించింది, కానీ ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొద్దిగా క్లారిటీ తక్కువ ఉన్నది. ఉన్న కొద్ది క్లారిటీ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మేము ఆ మట్వాడ వరంగల్ ఏరియాలో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఒక పర్సన్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకవైపు ఇతను ఐడెంటిఫై అయ్యేంత వరకు మాకు ఒకవైపు నుంచి ప్రెషర్ ఉండేది. ప్రెషర్ తట్టుకొని ఇతన్ని అరెస్ట్ చేసి మనం జైలు పంపడం జరిగింది. అప్పుడు ఆ కేసు నేనే దర్యాప్తు అధికారి, దానిలో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఏదైతే మేము కలెక్ట్ చేసినామో తర్వాత అతన్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా అతన్ని వీడియో రికార్డింగ్ చేసినాం. అరెస్ట్ చేసినప్పుడు తీసిన వీడియో రికార్డింగ్, దొరికిన సీసీ ఫుటేజ్, ఈ రెండింటిని కూడా ఎఫ్సిఎల్కి పంపడం జరిగింది కంపారిజన్ గురించి. ఒకడే ఎఫ్సిఎల్ వాళ్ళు 2 వీడియోస్ కంపేర్ చేసి సేమ్ పర్సన్ అని చెప్పి వాళ్ళు మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో మనకు లింక్ ఏర్పడ్డది కాబట్టి ఆ కేసు కన్విక్షన్ అయింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది అతను 307లో. ఆ తర్వాత మర్డర్ అయింది, చనిపోయారు. ఫస్ట్ ఎంజిఎం ఉన్నప్పుడు 307 చేసినాం, కిమ్స్ రెఫర్ చేసిన కిమ్స్లో చనిపోయాడు. 302 అయింది. ఒక పూజారిని అదర్ కమ్యూనిటీ పర్సన్ మర్డర్ చేసిన, టెంపుల్కి వచ్చి మర్డర్ చేసిన అంటే అది ఇష్యూ ఎంత సెన్సిటివ్ ఉంటుందో మనం ఆలోచించవచ్చు. అంత సెన్సిటివ్ పీరియడ్లో ఆయన ఎందుకంటే అలా చేశాడు? ఈ పూజారి మార్నింగ్ 5 గంటలకు వచ్చి దానిలో మైక్ పెట్టాడు, మన సాయిబాబా పాటలు పెడితే అది ఇతని ఇల్లు కొద్ది దూరంలో ఉంటుంది. డైలీ పాటలతోని డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఒకటి మైండ్లో పెట్టుకొని వచ్చి అతన్ని కుట్టడం జరిగింది. అంత వేరే ఇంటెన్షన్, ఓన్లీ సౌండ్తో డిస్టర్బ్ అవుతుందని చెప్పి వచ్చి కుట్టడం జరిగింది. దాంతో చనిపోవడం జరిగింది. ఓకే, మట్వాడ తర్వాత వచ్చారు, మళ్ళీ మీరు ఆదిలాబాద్కి వచ్చారా? మట్వాడ తర్వాత సేమ్ మళ్ళీ నా పాత డిస్ట్రిక్ట్ ఎక్కడికి పోయినా మళ్ళీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కంపల్సరీ, ఎందుకంటే నా ఓన్ డిస్ట్రిక్ట్, మా సొంత డిస్ట్రిక్ట్ అంటే ఎక్కువ ఆదిలాబాద్ జిల్లాలో నేను పనిచేయడం జరిగింది. అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చారా నెక్స్ట్? మళ్ళీ సోన్ సర్కిల్గా సీఏగా రావడం జరిగింది. సోన్ సర్కిల్ సీఏగా ఉన్నప్పుడు కూడా చాలా అన్డిటెక్టెడ్ కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు మా పని ఎట్లుంటుందంటే, ఇప్పుడు నేను ఒకరోజు సోన్ సీఏగా ఉన్నప్పుడు లీవ్ పెట్టి ఫంక్షన్కి పోయినా కామారెడ్డికి. ఫంక్షన్ అటెండే కాలేదు, పూర్తి కాలేదు, లంచ్ కూడా చేయలేదు. అప్పుడు ఫోన్ వచ్చింది, ఒక అన్నోన్ డెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ హైవే పక్క NH-44 పక్కన బుషెస్లో పాలిథిన్ బ్యాగులో కట్టేసి అక్కడ పడేసిపోయారు. మొత్తం అతనికి ఒక లెగ్ కూడా లేదు, ఒక 10 days అయింది, డికంపోజ్డ్ స్టేట్లో ఉన్నదని చెప్పి ఫోన్ వచ్చింది. నేను యాక్చువల్ లీవ్లో ఉన్నా, కానీ ఫోన్ రాగానే మనకు ఉండబోదు కదా, ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ కేసు ఉండగా మనం ఉండని చెప్పి ఆ ఫంక్షన్ అటెండ్ కాకుండా వాపస్ వచ్చేసి దానిలో ఎఫర్ట్స్ పెడితే ఇది డికంపోజ్ అయింది బాడీ, ఒక లెగ్ కూడా లేదు. దానిలో ఏమైందంటే నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మోర్తాడ్ మండలంలో ఇల్లిసిట్ రిలేషన్ పెట్టుకున్న పర్సన్ భర్తను చంపేసాడు. అక్కడ చంపేసి ఇంట్లో, అంటే భార్య చంపించిందా? భార్య ప్రియుడు కలిపి భర్తను చంపేశారు. చంపిన తర్వాత అక్కడ డెడ్ బాడీ పడేస్తే బయటకు వస్తుంది, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఫారెస్ట్లో పడేసి బయటకు రాదన్న ఉద్దేశం కొద్ది. తర్వాత బాడీని కూడా ఫస్ట్ వీళ్ళు ముక్కలు చేయాలని చూశారు. ఒక నైఫ్తో ఒక కాలు కట్ చేశారు, కాలు మాకు దొరకలే అక్కడ.
మిగతా పార్ట్స్ కడియాలని చూసినా అప్పటికే ఎర్లీ మార్నింగ్ అయిపోయింది, తెల్లారితే మన డిస్పోజల్ కష్టం అని చెప్పి అది బ్యాగులో నింపి మొత్తం ఒక ఆటోలో తీసుకొచ్చి ఇక్కడ ఫారెస్ట్లో పడేసిపోవడం. ఆయన చనిపోయిన వ్యక్తి ఆ ఊరు అని ఎలా తెలిసిందండి? అంటే మేము ఏం చేసినామంటే ఇక్కడ దొరికిన తర్వాత అక్కడ మళ్ళీ మిస్సింగ్ కేసు అయింది, మొత్తంలో మిస్సింగ్ కేసు, బాడీ ఐడెంటిఫై అవ్వాలి కదా. అక్కడ మిస్సింగ్ కేసు అయింది కానీ వాళ్ళు కూడా ఈ మర్డర్ అయిన విషయం వాళ్ళకు కూడా తెలియదు. మేము ఇక్కడ మర్డర్ అయింది అని చెప్పి పోయిన తర్వాత అక్కడ మొత్తం జనరల్ మేము ఇట్లా అన్నోన్ పర్సన్ మర్డర్ అయినప్పుడు ఆ డిస్టిక్లో మీరు నైబరింగ్ డిస్టిక్లో కూడా మిస్సింగ్ కేసు ఏమున్నాయి అవన్నీ వెరిఫై చేస్తాం. దీనిలో కూడా ఈ ఫోటో, ఈ ఫీచర్స్ వాళ్ళ మిస్సింగ్ పర్సన్ యొక్క వాళ్ళ సిస్టర్ గిట్ట పంపాము. పంపికి ఇట్లా ఉన్నది క్లాతులు, మర్డర్ అయిన పర్సన్ యొక్క క్లాత్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, మీరు రండి అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళు వచ్చి ఆ క్లాత్స్ చూసిన తర్వాత గుర్తుపట్టారు. అంటే ఇది మా బ్రదర్ సార్ అని చెప్పి గుర్తుపట్టిన తర్వాత అప్పుడు మేము మోర్తాడ్ పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే అప్పుడు వాళ్ళకి మిస్సింగ్ కేసు ఉన్నది కానీ మేమే మర్డర్ కేసు చేసి అతన్ని అరెస్ట్, భార్యను ఆ ప్రియుని ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కేసు. అంటే భార్యని ప్రియుడికి చేశారని మీకు ఎలా తెలుస్తుంది? మనకు ఇప్పుడు అడిగినాం వాళ్ళ సిస్టర్ను, ఎవరి మీద డౌట్ ఉన్నదంటే కొంచెం ఫలానా అతని మీద కొంచెం డౌట్ ఉన్నది సార్ అని చెప్తే వాళ్ళని పట్టుకొచ్చి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాని తర్వాత సీసీ ఫుటేజ్ కూడా చూసినాము. అంటే ఈ డెడ్ బాడీ ఎప్పుడు వచ్చింది, వచ్చేటప్పుడు ఏమేమి వెహికల్ వచ్చినాయి, ఆ టైమింగ్ ప్రకారం సీసీ కెమెరా చూస్తే ఈ ఆటో ఇటు వచ్చినట్టు మన టోల్ ప్లాజాలో రికార్డ్ ఏం చెప్పారంటే ఆవిడ చేసినట్టు చెప్పింది. ఎందుకండి చంపడం ఎందుకు అంటే ఈ పదే వాళ్ళ హస్బెండ్ ఇల్లిసిట్ రిలేషన్కి అడ్డొస్తున్నాడు, నాకు భర్త ఉంటే ఇల్లిసిట్ రిలేషన్ కంటిన్యూ చేయడం చాలా ఇబ్బంది అని భావించి ఇతను ఎలిమినేట్ చేస్తే నాకు ఫ్రీ ఉంటుంది అని చెప్పి భార్య ప్రియుడి ఇద్దరు కలిసి చేశారు. కానీ తర్వాత జైలుకి వెళ్తారన్న విషయం తెలియదు వాళ్ళకి? తెలుసు కానీ అప్పుడు వాళ్ళు ముందు అంత ఆలోచించారు వాళ్ళు, అంటే బయట పడదు కావచ్చు, అంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్లో డెడ్ బాడీ పడేస్తే ఈ విషయం బయటకు రాదు, అన్నోన్ డెడ్ బాడీ అని చెప్పి పోతుంది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. తర్వాత మేము ఈ డెడ్ బాడీ దొరికిన తర్వాత ఫస్ట్ భార్య కన్సల్ట్ చేసినాము. భార్య కన్సల్ట్ చేసి ఫోటోలు పంపితే భార్య ఏమన్నదంటే మా పర్సన్ కాదు, మా అతడు ఎటు పోతాడు, ముంబై పోతాడు, మళ్ళీ 3 నెలలకు వస్తాడు, మా భర్త కాడని చెప్పి మేము మామూలు పోలీసుని పిలిపించి కూడా చూపించినాం బట్ క్లాత్లు గిట్ట చూపిస్తే కూడా మా భర్త కావు, ఈ ఫోటో ఫీచర్స్ కూడా మా భర్త కాదు అని చెప్పి ఆమె రిఫ్యూజ్ చేసింది. కానీ మాకు ఎందుకు అనుమానం వచ్చి వాళ్ళ సిస్టర్స్ని వెళ్తారని చెప్పి వాళ్ళ సిస్టర్ని వెళ్తే ఆమె యాక్సెప్ట్ చేసింది. అంటే భార్య అక్యూజర్ కాబట్టి భర్తను ఐడెంటిఫై చేయనట్టు నటించింది. దానిలో మనకి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంది, వాళ్ళ వేరే రిలేటివ్స్ని పిలిచి మనం డిటెక్ట్ చేయాల్సి వచ్చింది. సోన్లో ఇంకేమున్నాయండి? సోన్లో కూడా ఇటువంటి చాలా డిటెక్ట్ చేసినాం. తర్వాత తర్వాత మళ్ళీ ఇక్కడ డిఎస్పీకి ప్రమోషన్ వచ్చింది. మళ్ళీ ఆదిలాబాద్ డిఎస్పీ ప్రమోషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నిర్మల్ పోస్టింగ్ నిర్మల్ పోస్టింగ్ ఎస్డిపిఓ చేయడం జరిగింది. నిర్మల్లో 1 year చేశాను. నిర్మల్లో 1 year ఎస్డిపిఓ చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చింది. ఎస్డిపిఓ నిర్మల్లో ఏమున్నాయండి మీకు మార్కు? సేమ్ అక్కడ కూడా ఈ కమ్యూనల్ టైపు కాకుండా వేరే వర్కే ఉండదు కదా నిర్మల్ అంటే? ఇదేనా? నిర్మల్ కొంచెం కమ్యూనల్ సెన్సిటివ్ కాబట్టి ఆ యాంగిల్లో ఎక్కువ మనం చేయాల్సి వస్తుంది. అంటే కమ్యూనల్ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి. ఏదైనా చిన్న ఇష్యూలు ఏమైనా హిందూ ముస్లిం కానీ ఏదైనా ఇష్యూలు, ఏదైనా ల్యాండ్ గొడవలు కానీ యాక్సిడెంట్లు కానీ ఏదైనా ఇమ్మీడియట్ రెస్పాండ్ అయితే అది ప్లేరప్ కాకుండా. సార్ ఇది జరుగుతుంటుంది కానీ పక్క నాందేడ్ నుంచి కొంతమంది దొంగలు వస్తారు, చాలా ఇష్యూస్ జరుగుతుంటాయి, పత్తి ఉంటుంది, అక్కడ ఒక బ్రోకర్లు, ఇవన్నీ జరుగుతుంది. దాన్ని ఎప్పుడు మీకు రాలేదా కేసులు? వస్తుంటాయండి అవి. మన ఈ ఇల్లిసిట్ మన ఇల్లీగల్ బిజినెస్ కొన్ని జరుగుతుంటాయి. కొంతమంది డబ్బులు వసూలు చేసుకుని పారిపోతుంటారు, అవన్నీ చాలా జరిగి ఉంటాయి. అవన్నీ దాదాపు అన్ని కేసులు కూడా డిటెక్ట్ చేసినాం అక్కడ కూడా. నిర్మల్లో 1 year చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చింది. నెక్స్ట్ హుజరాబాద్ ఏసీపీ పోవడం జరిగింది. హుజరాబాద్ ఏసీపీ కరీంనగర్ డిస్ట్రిక్ట్. అంటే ఇక మా సొంత డిస్ట్రిక్ట్ అండి, పాత సొంత డిస్ట్రిక్ట్. అక్కడ ఒక 7 months పనిచేయడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్ల తర్వాత హుజరాబాద్ నుంచి ఇక్కడ ఆదిలాబాద్ ఎస్డిపిఓగా ఇక్కడికి రావడం జరిగింది. హుజరాబాద్లో ఏముందండి 7 నెలల్లో మీకు మార్గం ఉందా? అక్కడ మెయిన్ ఎక్కువ ఎలక్షన్లే. అక్కడ మన అభిషేక్ మహంతి సార్ దగ్గర చేయడం జరిగింది. ఇక సార్ దగ్గర జాబ్ చాలా బాగుంటుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ హుజరాబాద్లో మీకు 2 వర్గాలు కూడా బలమైన వర్గాలు ఉన్నాయి పొలిటికల్గా, మరి ప్రజలు తట్టుకోగలిగారా మీరు? తట్టుకునే చేశాను. ఇక ఆఫీసర్ కూడా ఆలోచించే మనకి ఇవ్వడం జరిగింది. అది ఎలక్షన్ కూడా పీస్ఫుల్గా చేయడం జరిగింది హుజరాబాద్లో. అభిషేక్ మహంతి దగ్గర పనిచేస్తారు కదా, ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు? సారు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్. సార్ దగ్గర ఎంత పని చేస్తే ఇంకా మనకు కింది సబార్డినేట్ బాగా ఎంకరేజ్ చేస్తుంటాడు.
ఏదున్నా ఇల్లీగల్ విషయాలు అయితే ముక్కుపాదం పనిచేస్తుంటాడు. ఎలాంటి ఆయన పేరే సగం తీసుకెళ్ళిపోతుంది కదా. కరెక్ట్, ఏదైనా సార్ పేరు చెప్తే పని అయిపోతుంది. ఓకే, తర్వాత మళ్ళీ ఎస్డిపిఓ ఆదిలాబాద్ రావడం జరిగింది. ఎస్డిపిఓ ఆదిలాబాద్ వచ్చినప్పుడు ఇది మా సొంత డిస్టిక్, అంటే మన చాలా రోజులు ఇక్కడ పనిచేసినాం కాబట్టి ప్రజలతో బాగా సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ నేను వచ్చినప్పుడు గౌస్ ఆలం సార్ ఎస్పీగా ఉండేది. సార్ దగ్గర దాదాపు 1 year పనిచేశాను. అప్పుడు ఇక్కడ రాగానే 15 daysకే ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ వచ్చింది. మేము వచ్చి 15 days అయింది, ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ నా లైఫ్లో ఫస్ట్ టైం. ప్రైమ్ మినిస్టర్ గారి గురించి మన ఏరోడ్రంలో 7 helipads తయారు చేయడం, ప్రైమ్ మినిస్టర్తో పాటు మన సీఎం గారి ప్రోగ్రామ్, తర్వాత గవర్నర్ గారి ప్రోగ్రామ్, 3 అంటే ఒకటే సైమల్టేనియస్గా ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో సీఎం గారు గవర్నర్ గారు కూడా అటెండ్ కావడం జరిగింది. ఈ ఇంత పెద్ద బందోబస్తు ఒకటిసారి మేము అప్పుడు అన్ని అరేంజ్మెంట్లు చేయడం తక్కువ టైంలో మళ్ళీ ఆదిలాబాద్లో సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత కంటిన్యూషన్ అవుతున్నారు కదా ఇక్కడే? కంటిన్యూ దాదాపు ఇక్కడికి వచ్చి 2.5 years అయింది. గౌసాలం సార్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ ప్లేస్లో మన అఖిల్ మహాజన్ ఐపీఎస్ సార్ రావడం జరిగింది. ఇక సార్ వచ్చిన తర్వాత కంప్లీట్ మన పోలీసింగ్ వర్క్ స్టైలే కంప్లీట్ చేంజ్ అయింది. ఎలా ఎందుకంటే ఇక సారు మొత్తం 360 degrees ప్రతి ఆస్పెక్ట్లో సార్ మానిటర్ చేస్తాడు. ఏ విధంగా ఇప్పుడు ఏదైనా క్రిమినల్ తప్పు చేస్తే మనం అరెస్ట్ చేస్తే మన పని అయిపోదు. మళ్ళీ క్రిమినల్ తర్వాత అతన్ని ఏ విధంగా ఉంటుండో అతని మీద రెగ్యులర్ సర్వేలెన్స్, అంతే వాళ్ళ మీద అబిచువల్ అఫెండర్స్, ప్రొఫెషనల్ అఫెండర్స్, వీళ్ళ మీద కంపల్సరీ సర్వేలెన్స్ పెట్టడం గురించి అందరి మీద షీట్స్ ఓపెన్ చేపిస్తారు సార్. తర్వాత మనము డైలీ కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాకు డిఎస్ఆర్ ఉంటుంది మార్నింగ్. డిఎస్ఆర్లో మేము రిపీటెడ్ అఫెండర్స్ ఉంటే డాటా ఇవ్వాలి. ఇప్పుడు ఈ కేసులో పలానా అక్యూజ్ ఉన్నాడు, ఇతడు ఇంతకుముందు ఏమైనా ప్రీవియస్ కేసులు ఉన్నాడా లేదా, ఉంటే ఏమేమి కేసులు ఉన్నాయి, అతన్ని ఇంతకుముందు ఎప్పుడైనా బైండ్ ఓవర్ చేసింట తహసీల్దార్ ముందట, అవన్నీ మనం డాటా డైలీ డిఎస్ఆర్లో చెప్పాల్సి ఉంటుంది. అది ఒకటే కాకుండా సార్ వచ్చిన తర్వాత మెయిన్ ల్యాండ్ గ్రాబర్స్, చీటర్స్, రౌడీ షీటర్స్, గాంజా, జాబ్ ఫ్రాడ్ చీటర్స్, వీళ్ళందరి మీద ఉక్కుపాదం పెట్టడం జరిగింది. ఇప్పుడు సార్ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఉన్న క్రైమ్తో పాటు యూఏ కేసులు కూడా వెనక్కి తీయడం, దాని మీద ఒక కమిటీ వేయడం, ఒక సిట్ ఫామ్ చేశారట, నిజమైనది? కరెక్టే అండి. ఇప్పుడు కొందరు ఆఫీసర్లు ఏం చేస్తారంటే మనకు కాంప్లైంట్ వస్తేనే కేసు దర్యాప్తు చేయడము, నేరస్తులు నిందితులను పట్టుకోవడం అది చేస్తుంటారు. కానీ సార్ పాలసీ ఆ విధంగా కాదు. క్రైమ్ కొందరు రౌడీ షీటర్స్ భయానికి, ల్యాండ్ గ్రాబర్ల భయానికి కొందరు పిటిషన్స్ ఇవ్వకపోవచ్చు. మనం అటువంటి బాధితులను ఐడెంటిఫై చేయాలి. అంటే అటువంటి ఐడెంటిఫై చేసి వాళ్ళను 1-to-1 సీక్రెట్గా మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా అన్యాయమైంది అని చెప్పి భావించి వాళ్ళని పిలిచి వారితో కాంప్లైంట్ తీసుకొని కూడా చాలామంది ల్యాండ్ గ్రాబర్లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సార్ వచ్చిన తర్వాత ఈ దాదాపు 30 years 20 years నుంచి జరిగిన ఈ ల్యాండ్ గ్రాబింగ్లు, పాపం చాలామంది ప్లాట్లు కొనుక్కున్నారు. కొనుక్కున్న ప్లాట్లకు వాళ్ళని పోనీయకుండా ఈ ల్యాండ్ గ్రాబర్స్ ఆక్రమించుకొని కూర్చున్నారు. ఒకవైపు రౌడీ షీటర్స్, ఒకవైపు ల్యాండ్ గ్రాబర్స్ ఇన్నోసెంట్ పబ్లిక్ మీద వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళకి చెందకుండా చేయడం, వాళ్ళని లేకపోతే వాళ్ళ ప్లాట్స్ వీళ్ళు కబ్జా చేయడం, ఆ విధంగా చేసి దాన్ని కంప్లీట్ నిర్మూలించడం జరిగింది. ఈ క్రమంలో కొంతమంది వేరే దేశం రావడం, ఇక్కడ ఒక దొంగతనం చేస్తారు వేరే దేశాల నుంచి వచ్చి. అది ఇటీవల నేను దాదాపు ఒక 15 days బ్యాక్ ఈ కైలాస నగర్లో ఒక పర్సన్ ఇంట్లో వాళ్ళు ఇంటికి తలపించి హైదరాబాద్ పోయిండు. పోతే వీళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళి 2 persons, తర్వాత ఒక మధ్యప్రదేశ్ నుంచి ఒకరు, టోటల్ 3. వీళ్ళు వచ్చి ఆ ఇంటి ఒక లాడ్జ్లో వీళ్ళు ఉన్నారు. లాడ్జ్లో ఉండి ఒకరోజు మొత్తం రెక్కీ చేశాను. అంటే కొద్దిగా బిల్డింగ్ పెద్దది సెలెక్ట్ చేసుకునే వాళ్ళు, తర్వాత బయట కాంపౌండ్ వాళ్ళ గేట్కు తాళం ఉండాలి. అది కైలాసంలో ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకొని దానిలో నైట్లో లోపలికి పోయి మెయిన్ డోర్ యొక్క డోరు బ్రేక్ చేసి దాదాపు 12 lakhs వరకు గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్, కొంత నెట్ క్యాష్, సెల్ ఫోన్లు కూడా దొంగతనం చేయడం జరిగింది. యాక్చువల్లీ ఫస్ట్ ఆ కేసులో మాకు ఎలాంటి క్లూస్ లేకుండే. మా ఎస్పీ గారు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఎట్టి పరిస్థితిలో ఈ కేసు ఛాలెంజింగ్గా తీసుకొని డిటెక్ట్ చేయాలని చెప్పి మోటివేట్ చేయడంతో మేము దానిలో బాగా కష్టపడి పట్టుకోవడం జరిగింది. దానిలో ఆ ఇంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి కానీ ఆ రోజు పనిచేయలేదు. ఇంట్లో చాలా సీసీ కెమెరాస్ ఉన్నాయి కానీ బ్యాడ్ లక్ ఏంటంటే పనిచేయలేదు.
ఇక అవుట్ సైడ్ సీసీ కెమెరాల మీద మేము డిపెండ్ కావాల్సి వచ్చింది. ఆ రోజు నైట్లో ఫుల్ వర్షం పడ్డది, మళ్ళీ చీకటి కూడా ఉండే. సీసీ కెమెరాలు కూడా చాలా దూరం ఒకదానికొకటి లింక్ తీసుకుంటూ ఆ సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళ మూమెంట్ ఒక బైక్ మీద వచ్చి 3 persons వచ్చినట్టు మాకు కనిపించాను. దాంతో అది ఏ విధంగా పోయింది అంటే ట్రాక్ పోతే అది నిర్మల్ రూట్లో పోయింది. ట్రాక్ ఆధారంగా మేము చేంజ్ చేస్తే దాన్ని వాళ్ళు ఒక లాడ్జ్లో స్టే చేసినట్టు. ఇక్కడ నిర్మల్లోనా? ఆదిలాబాద్ లాడ్జ్లో. ఓకే. అంటే అఫెన్స్ కంటే ఒక రోజు ముందు వచ్చి ఆదిలాబాద్ లాడ్జ్లో స్టే చేశాను. ఈ లాడ్జ్లో దొరికిన ఆధారంగా అతడు మళ్ళీ ఈ సీసీ కెమెరాల ఆధారంగా మేము డాటా తీస్తే అతడు పాత అఫెండర్, ఇంతకుముందు ఛత్తీస్గఢ్లో అతడు అరెస్ట్ అయ్యాడు. ఆ డాటా మాకు పంపడం జరిగింది. అయితే అతన్ని బంగ్లాదేశ్గా మేము గుర్తించాము. అతడు ఛత్తీస్గఢ్తో పాటు ఒరిస్సా, మధ్యప్రదేశ్, డిఫరెంట్ మన మహారాష్ట్ర కూడా కొన్ని అఫెన్సులు చేయడం జరిగింది. యవత్మాల్లో చేసిండు, ఇటు షోలాపూర్ సైడ్ కూడా చేసిండు అని చెప్తాను. అతను మెయిన్ A1 దానిలో జానీ అలీ అనే ఒక పర్సన్ బంగ్లాదేశ్ అతడు దాదాపు 10 years పీరియడ్లో దాదాపు 10 సార్లు బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా మన ఇండియాకి రావడం, ఇక్కడ అఫెన్సులు ప్రాపర్టీ అఫెన్సులు చేయడం, మళ్ళీ ఎప్పుడైతే ప్రాపర్టీ అఫెన్స్ అయిద్దో ఈ ప్రాపర్టీని తీసుకుని మళ్ళీ బంగ్లాదేశ్ పారిపోవడం చేస్తుంటాడు. అయితే ఈసారి మాత్రం మా ఆదిలాబాద్ అఫెన్స్కి ఒక 10 days ముందు అతడు ఇంకో బంగ్లాదేశ్ పర్సన్ కూడా తీసుకొచ్చాడు. ఇద్దరు బంగ్లాదేశీస్ వచ్చి మన మధ్యప్రదేశ్ చెందిన ఒక ప్రాపర్టీ అఫెండర్, ఓల్డ్ అఫెండర్, వీళ్ళ ముగ్గురు మధ్యప్రదేశ్ భోపాల్లో ఒక బైక్ దొంగతనం చేశాను. ఆ దొంగతనమైన బైక్తోని దాన్ని నాగ్పూర్లో ఫస్ట్ అఫెన్స్ చేశాను. నాగ్పూర్లో అఫెన్స్ చేసి మన దగ్గరికి వచ్చి ఒక లాడ్జ్లో స్టే చేసి మొత్తం ఆదిలాబాద్ అంతా రక్కీ చేసుకొని ఇది దొంగతనం చేయడం జరిగింది. దీనిలో మేము చాలా కష్టపడి మా ఎస్పీ అఖిల్ మహాజన్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వితిన్ 48 hours వీళ్ళు అంటే యవత్మల్ పోయి అక్కడ వేరే దొంగతనం చేయడానికి ప్లాన్ వేశాను. అంటే అక్కడ యవత్మల్లో చేయాల్సిన దొంగతనాన్ని మేము జరగకుండా ఆపి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీనిలో స్టోలన్ గురైన మొత్తం ఎంటైర్ ప్రాపర్టీ, సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఇంకా బంగ్లాదేశ్ వెళ్ళలేదు కాబట్టి రికవరీ చేసినాం. బంగ్లాదేశ్కి వస్తే కష్టమైంది. మేము పట్టుకోవడం మాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే ఇదే. అదే సార్, ఆదిలాబాద్ క్రైమ్ నేచర్ ఎలాగుంది? మీ ఫస్ట్లో ఎస్ఐ ఉన్నప్పుడు ఎలాగుంది, ఇప్పుడు డిఎస్పీకి ఉన్నప్పుడు మారిందా, తగ్గిందా? అంటే ఫస్ట్లో ఎస్ఐ ఉన్నప్పుడు ఇవన్నీ దొంగతనాలు ఫిజికల్గా ఇవి జరిగేవి. ఇప్పుడు ఏంటంటే సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. మెయిన్ సెల్ ఫోన్ల ద్వారా ఎక్కువ క్రైమ్ జరుగుతున్నాయి. ఈ లేడీస్ను టీచింగ్ చేయడం అటువంటి. అప్పుడు సెల్ ఫోన్ లేకుండా నేను ఎస్ఐ పని చేసినాను. అంటే ఉన్నాయి కానీ చాలా తక్కువ. ఇప్పుడు మొత్తం సైబర్ క్రైమ్స్ ఇది జరుగుతున్నాయి. తర్వాత దొంగలు కూడా కొంచెం వాళ్ళు దొరకకుండా ఉండడానికి వాళ్ళన్నీ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. దానికి కౌంటర్ చేయడానికి మన పోలీస్ ఆఫీసర్స్ కూడా మేము కూడా రెగ్యులర్ ట్రైనింగ్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఇక్కడ అఖిల్ మహాజన్ గారు ఎస్పీగా వచ్చిన తర్వాత పబ్లిక్కి ఎక్కువ అవగాహన కల్పించడంలో, అంటే డిటెక్షన్ కన్నా ముందు వాళ్ళకి అవేర్నెస్ అవ్వడంలో ఎక్కువ ప్రాక్టీస్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. పాత కేసులన్నింటిలో కూడా తీసుకురావడం, యూఏ కేసులు డిటెక్ట్ చేయడం చేస్తున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్లో అఖిల్ మహాజన్ గారి యొక్క మార్క్ ఏముంది? సారు పేరే ఒక బ్రాండ్. సార్ వచ్చిన తర్వాత ఈ మొత్తం ల్యాండ్ గ్రాబర్స్, ఈ రౌడీ షీటర్స్, గాంజా అఫెండర్స్, ఈ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టర్స్, వీళ్ళందరూ కూడా ఉంటే జైల్లో ఉండాలి, లేకపోతే ఇక్కడ ప్రశాంతంగా ఉండాలి, లేదంటే సార్ ఉన్న రోజులు పారిపోవాలన్న కాన్సెప్ట్ ఉన్నారు. అయితే చాలా వరకు మేము కేసులు బుక్ అయిన తర్వాత కూడా ల్యాండ్ గ్రాబర్లను అరెస్ట్ చేయడానికి పోతే వాళ్ళు దొరకలేరు. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకొని గోవా, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా తీర్థయాత్ర కూడా కొందరు పోతున్నట్టు. రౌడీ షీటర్స్, ల్యాండ్ గ్రాబర్స్ సారు ఉన్నంత వరకు రావద్దు అన్నది, లేకపోతే వస్తే మంచిగా ఉండాలి. వాళ్ళ క్రైమ్ బిహేవియర్ చేంజ్ చేసుకోవాలి, లేదంటే జైల్లో ఉండాలి. కాబట్టి అందరూ ఈ నేరస్తులు మాత్రం, అంటే రిపీటెడ్ అఫెండర్స్ మాత్రం చాలా భయం ఉన్నారు. క్రైమ్ ఆదిలాబాద్లో బాగా తగ్గింది. మెయిన్ యాక్సిడెంట్లు అయితే మేము పోయిన ఇయర్ కంపేర్ చేస్తే 25% యాక్సిడెంట్ తగ్గినాయి. అంటే డాటా మన స్టేట్లో యాక్సిడెంట్ తగ్గిన డిస్టిక్లో మా ఆదిలాబాద్ డిస్టిక్ టాప్ ఉన్నది. 25% తగ్గినాయి. అంటే పోయినసారి 100 మంది ఫ్యాటల్ యాక్సిడెంట్లో చనిపోతే ఈసారి ఓన్లీ 75 చనిపోయారు. అంటే ఒక 25% ప్రాణాలు మేము కాపాడగలిగాం. గౌరవ మా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు అందరూ జిల్లా పోలీసు అందరూ హార్డ్ వర్క్ చేసి చేయడం జరిగింది. గౌరవ మన డీజీపీ సారు, పాత డీజీపీ గారు ఇద్దరు కూడా 60 వల్ల ఈ ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో మంచి రిజల్ట్ వస్తుంది. అది
మళ్ళీ సార్ ఏంటంటే కొన్ని ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్తో అవేర్నెస్ బాగా చేయడం జరిగింది. మెయిన్ కాకి కిడ్స్ అనే ఒక ప్రోగ్రామ్, పోలీస్ అక్క అనే ఒక ప్రోగ్రామ్, తర్వాత ఆపరేషన్ జ్వాల, ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ సారు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఆదివాసుల గురించి కూడా చాలా మెడికల్ క్యాంపులు చిన్న కార్యక్రమంలో హెల్ప్ చేయడం అట్లా చేయడం జరిగింది. ఈ మెయిన్ ఈ అవేర్నెస్ కాకి కిడ్స్ ఏంటంటే చిన్న పిల్లల్లో స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే, కాలేజ్ 10th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నప్పటి నుంచే ఏ విధమైన పోలీసు ఏ విధంగా చేస్తారు, నేరాలు జరగకుండా చూసుకున్నట్టు ఏ విధంగా చేయాలి, సైబర్ క్రిమినల్స్ ఎదుర్కోవాలంటే ఏ విధంగా చేయాలి, క్రిమినల్స్ ఏ విధంగా మనం క్రైమ్స్ చేయకుండా చూసుకోవాలి, తర్వాత సైబర్ క్రైమ్స్ను ఏ విధంగా అరికట్టాలనేది వాళ్ళ మొదటి నుంచే చిన్నప్పటి నుంచే అవేర్నెస్ కల్పించడం. కాకి కిడ్స్ పోలీస్ అక్క అంటే మెయిన్ గర్ల్స్ స్టూడెంట్స్కు వాళ్ళకి ఎవరైనా ఈవిటీజింగ్ చేసినా, వాళ్ళకి ఏమన్నా అసభ్యకరమైన మెసేజ్లు ఫోన్లు చేసినా వాళ్ళు కొందరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వలేరు కాబట్టి డైరెక్ట్ ఈ పోలీస్ అక్కలు రెగ్యులర్గా స్కూళ్ళకు కాలేజీలకు పోయి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే 1-to-1 సీక్రెట్ కూడా చాలా అడిగి వాళ్ళకి అవి ఒకటి. తర్వాత వాళ్ళని ఏమైనా ఫోన్ల ద్వారా వేధించిన, డైరెక్ట్గా వేధించిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసి కొంతమందిని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కొన్ని క్రైమ్ ఎక్కువ చేసిన వాళ్ళకు పోక్సో కేసులు, కొన్ని కేసులు పెట్టి కూడా పంపడం జరిగింది.